ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ వారం రాజస్థాన్ మార్వాడీల స్వర్గీయ లక్ష్మీదేవి సోగారం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు భరత్ మాలి, కైలాష్ మాలి, రమేష్ మాలి సోదరుల ఆర్థిక సాయంతో అన్నా క్యాంటీన్ నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సినీ రంగంలో ప్రవేశించి 75 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ ఎన్టీఆర్ నట జీవితం 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించామని, ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కి ఈ వారం రాజస్థాన్ మార్వాడీలు ఆర్థిక సాయం చేశారని, ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ను జగ్గంపేట పట్టణానికి శాంక్షన్ చేసిందని, తొందరలోనే భవన నిర్మాణం పూర్తి చేసే పేదల ఆకలి తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త కొండబాబు, వేములకొండ జోగారావు, ఎల్లమిల్లి సీఎం, రాజస్థాన్ మార్వాడీలు మోతీలాల్ మాలి, చంపాలాల్ ప్రజాపత్, సునీల్ లాల్ మాలి, చంగన్ లాల్ మాలి, జితేంద్ర రాజ్, పురోహిత్, జయంతిలాల్ మాలి, మహేంద్ర కుమార్ మాలి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. अन्ना कैंटीन सेट कर दे। సీట్లు నుండే అవుట్ చేసుకో. కంగారు పడండి. అటు బాగున్నాయిరా ఈరోజు మరి ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో ప్రవేశించి 75 సంవత్సరాలు పూర్తి అవడం జరిగింది. మరి మన ప్రభుత్వం కూడా గతంలో అన్నా క్యాంటీన్ను మరి కొనసాగించేది పేదవాళ్ళ కోసం, కార్మికుల కోసం.
మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి మరి అన్ని అందరి నోట్లోనే మట్టి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. మరలా మనకే మరి అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయినప్పటికీ ఇంకా నిర్మాణం లేదు. మరి ఎన్నికలు అవ్వకముందే మరి నెహ్రూ గారు ఎమ్మెల్యే అవ్వకముందే కూడా మరి ఎన్టీ రామారావు గారు విగ్రహం స్థాపించి ఎన్టీఆర్ ఘాట్ అని చెప్పేసి దీన్ని పెట్టి మరి ప్రతి సోమవారం మరి ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ పీపుల్స్ కానీ అలాగే పొలిటికల్ లీడర్స్ కానీ అలాగే మరి కొంచెం ఉదార స్వభావంతో ఉన్నటువంటి వారందరూ నెహ్రూ గారు పిలుపు మేరకు మరి నవీన్ గారు మరి ఆధ్వర్యంలో మరి ఈ రోజున అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజుని మా ఎవరైతే సేట్లు ఉన్నారో మా భరత్ గారు కుటుంబ సభ్యులు ఉన్నారు. అందరూ కూడా మరి పెద్ద సేట్ గారు కూడా ఉన్నప్పుడు ఎంతో ఉదారంగా ప్రతి కార్యక్రమంలోనే ఆయన భాగస్వామి ఉండేది. అలాగే మరి భరత్ గారు ఈ సేట్ సోదరులందరూ మరి ఈ రోజుని ముందుకు వచ్చి వారి యొక్క ఆర్థిక సహాయంతో పేదవాళ్ళకి అన్నం పెడతా ఉన్నారు. అందులో ఎన్టీ రామారావు గారు సినీ జీవితం 75 ఏళ్ళు అయిన సందర్భంగా పెట్టినటువంటి అవకాశం భరత్ గారికి మరి ఆ సోదరులకి అందరికీ కూడా దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.